హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ టేల్ కిచెన్. ఇవాళ మనము మన కిచెన్లో వంకాయతో భాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, పసుపు, చిన్నులపాయలు, ఉప్పు, కొంచెం చికెన్ మసాలా. ఫ్రెండ్స్, ఇవి ఇంతే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది తయారు చేసుకోవాలంటే మనము ఒక గిన్నెలో నీళ్లు తీసుకుందాము. ముందు అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాను. నేను ముందుగానే వేసి ఉంచాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో. అదే ముక్కలు అంటే ఎలా ముక్కలో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇలాగా తొడుము ఉంటుంది కదా వెనకమాల, దీన్ని తీసేసి పక్కన పెడదాము. ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్గా సర్కిల్స్గా కట్ చేసుకుందాం మనం. ఇలా సర్కిల్స్గా చక్రాలు కట్ చేసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసాం కదా, ఉప్పేసి అందులో వేసేసేయండి ఈ ముక్కలన్నీ కూడాను. ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే వేయమని, అందులో వంకాయల్లో నుంచి కండ్ర, వగరు ఇట్లాంటివి అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వంకాయలు వదిలేస్తాయి వాటర్లోకి. అప్పుడు మనం తినేటప్పుడు వగరగా కండ్రగా ఉండవన్నమాట. అందుకని అయితే ఇక్కడ ముందు వైపు ఉన్నటువంటి కొంచెం ముక్కని తీసి పక్కన పెట్టేద్దాం. దాన్ని పారేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్, వేస్ట్గా మనం పచ్చడి నూరుకోవచ్చు. చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి. పచ్చిమిర్చి, టమాటాలు వేసి వంకాయ పచ్చడి నూరచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకొని పక్కన పెట్టేసేయండి. చూసారా వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఓకేనా, ఇట్లాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టి చిన్నగా ఘాట్లు పెట్టాలి ఫ్రెండ్స్, సన్నగా రెండు పక్కలా కూడాను. మీకు గనక ఈ ఫుల్ వీడియో కావాలి అంటే గనక మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ భాజా అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లాగ అన్నీ కూడాను తీసుకొని రెండు పక్కల లైట్గానే కటింగ్లు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ పెట్టద్దు. ఎక్కువ పెట్టాము అంటే చూసారా వాటరు ఎట్లా చేంజ్ అయిందో కలరు. ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది వాటరు. ఫుల్ వీడియో నా ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్.